ఆ రోజు ఈవినింగు అజయ్‌కి ఆఫీస్‌లో వర్క్ అయిపోయిన తర్వాత దియ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆ విషయాన్ని దియతో షేర్ చేసుకోవాలని చాలా హ్యాపీగా లోపలికి వెళ్తాడు. ఈలోపు సేమ్ టైం ధీరజ్ కూడా బయటకొస్తూ ఉంటాడు. ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు. ధీరజ్ కొంచెం కన్సర్న్‌గా అజయ్ షోల్డర్ పట్టుకొని, "ఎలా ఉన్నావు అజయ్?" అని అడుగుతాడు. అంటే తనకి తెలిసిపోయింది కదా! సో, ఆ టైంలో ధీరజ్ వేరే కంట్రీలో ఉన్నాడు. తన బిజినెస్ వర్క్ మీద వెళ్ళిపోయి. అజయ్ చిన్న స్మైల్ ఇచ్చి తన చేతులు 2 చాపి తనని తాను చూసుకుంటూ, "నువ్వే చెప్పాలి. ఎలా ఉన్నాను?" అని అడుగుతాడు. ధీరజ్ ఏం మాట్లాడకుండా అజయ్‌ని అలా చూస్తూ ఉండిపోతాడు. "నేను బానే ఉన్నాను బ్రో. ఈ క్రెడిట్ అంతా మీ సిస్టర్‌దే." అజయ్ అలాగా న్యాచురల్‌గా కొంచెం మొహం మీద నవ్వుతో మాట్లాడుతూ ఉంటే ధీరజ్ అసలు నమ్మలేకపోతాడు. ఓహ్! గ్రేట్. దట్స్ గ్రేట్ అంటూ వెంటనే ధీరజ్ అజయ్‌ని హగ్ చేసుకుంటాడు. అసలు నమ్మలేకపోతున్నాడు. ఇంతకీ దియా ఎక్కడా? అని అజయ్ అడుగుతాడు. హ్మ్. తన గదిలో ఉంది. నేనిప్పుడే ట్రిప్ నుంచి వచ్చాను. వెంటనే నిన్ను కలవాలని నీ దగ్గరికే స్టార్ట్ అయ్యాను. కానీ నిన్నిలా చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది అజయ్ అని ధీరజ్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. సరే, సరే. నువ్వు అలసిపోయి ఉంటావు. కొంచెం రెస్ట్ తీసుకో. నైట్ మనమంతా రిషు వాళ్ళ ఇంట్లో కలుద్దాం అని చెప్పేసి పైకెళ్తాడు దియాని కలవడానికి. అజయ్ అలా పైకెళ్తూ ఉంటే ధీరజ్ అలాగే షాకింగ్‌గా అజయ్‌ని చూస్తూ ఉండిపోతాడు. తను ఇంత కూల్‌గా, ఇంత పాజిటివ్‌గా చూసి చాలా షాక్ అయ్యాడు. అసలు అజయ్‌కి ఇదంతా తెలిస్తే ఏమైపోతాడో అని చాలా భయపడ్డాడు. కానీ తన రియాక్షన్ చూసి ఇదెప్పుడూ ఊహించలేదు. ఇలాంటి రియాక్షన్ వస్తుందని తన నుంచి. నెక్స్ట్ అజయ్ దియా రూమ్ బయట నిల్చొని డోర్ నాక్ చేస్తాడు. యెస్ కమ్ ఇన్ అని సౌండ్ రాగానే డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్తాడు. అజయ్ లోపలికెళ్ళేసరికి దియా సోఫాలో కూర్చొని ముందు టేబుల్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అజయ్ దియా పక్కకి వెళ్ళి నిల్చుంటాడు. ఇంకా ఫుల్ కంప్లీట్‌గా వర్క్‌లో మునిగిపోయి ఉంటుందనమాట. తను ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూనే ఒక చెయ్యి పైకి చాపుతుంది ఫైల్ అంటూ. అజయ్ స్మైల్ ఇస్తూ అలానే తనని చూస్తూ ఉంటాడు. "ఫైల్ ఇవ్వు నిషా" అంటూ అప్పుడు తల పైకెత్తుతుంది. అజయ్ ఏమో స్మైల్ ఇస్తూ తన్నే చూస్తూ ఉంటాడు. "అజయ్" అని అంటుంది. "నేనే" అంటూ వచ్చి దియా పక్కన కూర్చుంటాడు సోఫాలో. "నేను నా పియ్య అనుకున్నాను. తనొక ఫైల్ తీసుకురమ్మని కాల్ చేశాను. సో, తనే వచ్చిందనుకున్నాను" అంటుంది. "సో, నేనేమో నీతో కాఫీ తాగుదామని వస్తే నిన్ను చూస్తే ఇక్కడ చాలా బిజీగా కనిపిస్తున్నావు." అజయ్ మాటలు వినగానే దియా అజయ్‌తో బయటికి వెళ్ళే ఛాన్స్‌ని ఎందుకు వదులుకుంటుంది. సో, వెంటనే "లేదు లేదు నేను చాలా ఫ్రీ ఉన్నాను" అంటుంది. అజయ్ స్మైల్ ఇచ్చి "సరే అయితే వెళ్దామా?" అని అడుగుతాడు. "ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తా" అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది టచప్ అది చేసుకోవడానికి. తనకి ఇష్టమైన పర్సన్ కాఫీ తాగడానికి రమ్మంటే అలా ఎలా వెళ్ళిపోతుంది. కొంచెం హెయిర్ అది సెట్ చేసుకొని టచప్ చేసుకొని వస్తుంది. ఒక కేఫ్‌కి వెళ్ళి ఇద్దరు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అజయ్‌కి దియా కంపెనీ చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో, తను ప్రాజెక్ట్ విషయాలు అయ్యి చెప్తే అజయ్‌కి కంగ్రాట్స్ చెప్తుంది. "లేదు దియా, ఈ ప్రాజెక్ట్ ఏమీ పెద్ద హ్యాపీ అనిపించట్లేదు. అసలు నాకు నిజమైన హ్యాపీనెస్ ఏంటో నువ్వే నాకు అర్థమయ్యేలా చేసావు. నాకు కావాల్సినప్పుడు సరైన సమయంలో సరైన దారి చూపించావు. నాకు నిజంగానే లోపల నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అంటూ టేబుల్ పైన ఉన్న దియా హ్యాండ్ పైన తన హ్యాండ్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ దియా అంటూ తను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాడు. అజయ్ సడన్‌గా తన హ్యాండ్ పైన హ్యాండ్ వేసి లైట్‌గా ప్రెస్ చేసేసరికి దియా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. "నువ్వు నా ఫ్రెండ్‌వి అజయ్. ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే తన్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత ఫ్రెండ్‌దే కదా! దయచేసి ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పకు" అంటుంది. అజయ్ దియాని చూసి అలా స్మైల్ ఇస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడే వెయిటర్ వచ్చి వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోతాడు. అజయ్ ఆ కాఫీని చాలా ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటాడు. దియా అన్నీ అబ్జర్వ్ చేస్తుందనమాట. అజయ్ ఫేషియల్ ఫీచర్స్ మొత్తం అన్నీని. తన కళ్ళు, నోస్, లిప్స్ సో ఎవ్రీథింగ్ అనమాట. తను ఒక సిప్ తాగి కళ్ళు మూసుకొని చాలా ఆస్వాదిస్తూ ఉంటాడు కాఫీని. తన లైఫ్‌లో అసలు ఏమీ జరగలేనట్టు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటాడు. "నీకు తెలుసా అజయ్, నువ్వు ఇంత త్వరగా మూవ్ ఆన్ అవుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నిన్ను ఇలా సంతోషంగా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది" అని దియా కూడా కాఫీని సిప్ చేసి అలాగే అజయ్ వైపు చూస్తూ ఉంటుంది. "నేను చిన్నప్పటి నుంచి ఇంతే దియా. నేనెప్పుడూ పాజిటివ్ వైపే చూస్తాను. అందుకే నా లైఫ్‌లో ఎప్పుడూ నేను దేనికి నిరాశపడలేదు. వసు రిషబ్‌ని ప్రేమిస్తుందని తెలుసుకున్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. నా దగ్గర ఏమీ మిగల్లేదు. అంతా అయిపోయిందనిపించింది. ఆ క్షణంలో నేను పాజిటివ్ వైపు చూడడం మర్చిపోయాను. కానీ నువ్వొచ్చి నన్ను సరైన విధంగా ఆలోచించేలా చేసావు. మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడూ పాజిటివ్ వైపే చూడాలి.
కాయిన్‌కి 2 సైడ్స్ ఎలా ఉంటాయో లైఫ్‌లో ఎవ్రీ సిట్యుయేషన్స్‌కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగెటివ్. ఎప్పుడైనా బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చి మనం లైఫ్‌లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పుడూ దాని పాజిటివ్ సైడే చూడాలి. కానీ నేను నెగెటివ్ వైపే చూసాను. నేను చాలా సాడ్‌గా చాలా నిరాశపడ్డాను. కానీ ఇప్పుడు తిరిగి పాజిటివ్ సైడ్ చూడగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని అజయ్ అంటాడు. దియా కూడా స్మైల్ ఇస్తూ తలూపుతుంది. సరే, నా మాటలతో నీకు బోర్ కొట్టిస్తున్నట్టున్నాను అని స్మైల్ ఇస్తాడు. లేదు అంటూ దియా నవ్వుతుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. అందరూ నీలానే ఆలోచిస్తే ప్రపంచంలో ఎవ్వరూ బాధపడరు. హెడ్స్ ఆఫ్ టు యూ అంటూ దియా నవ్వుతుంది. మరేమనుకున్నావు, నేను చాలా స్పెషల్ అని అజయ్ తను ప్రౌడ్గా చెప్పుకుని స్మైల్ ఇస్తాడు. నువ్వు చాలా స్పెషల్ రా బాబు, అందుకే నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నానని దియా తన మనసులో కొనుక్కుంటుంది. అజయ్ తలపైకెత్తి దియాని చూసి ఏమైనా అన్నావా అని అడుగుతాడు. దియా ఆహా అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది ఫాస్ట్గా. అజయ్ సడన్గా దియా ఫేస్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే కళ్ళు పెద్దవి చేసుకుని షాకింగ్గా అజయ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి ఫేసు ఒక్క ఇంచు డిస్టెన్స్లో ఉంటాయి. అజయ్ బ్రీత్ తన ఫేస్ మీద పడుతూ ఉంటుంది. దియాకేమో హార్ట్ బీట్ రైజ్ అయిపోతూ ఉంటుంది ఆ క్షణంలో. ఒకే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట అది. అజయ్ ఒక టిష్యూతో దియా ముక్కుని క్లీన్ చేస్తాడు. దాని మీద కాఫీ ఫోమ్ ఉంటుంది కదా, అది అంటుకుని ఉంటుంది. అజయ్ అది క్లీన్ చేసినాక దియా కూడా తన చేతిని ముక్కు పైన రబ్ చేసుకుని థ్యాంక్స్ అని చెప్తుంది. దియా ఫేస్ అలా రెడ్గా అయిపోయేసరికి చాలా అమ్యూజింగ్గా అనిపిస్తుంది అజయ్కి. అలా స్మైల్ ఇస్తూనే నార్మల్గా కూర్చుని ఇప్పుడేగా స్నేహితుల మధ్యలో థ్యాంక్స్, సారీ అలాంటి పదాలు ఏమీ ఉపయోగించకూడదన్నావు, మరైతే ఇప్పుడేంటి అని అజయ్ అడుగుతాడు. ఇద్దరు నవ్వుకుంటారు. సరే, ఈరోజు నైట్ మనం రిషు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వస్తున్నావు కదా అని అడుగుతాడు. నన్ను రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నావా లేదంటే ఆర్డర్ వేస్తున్నావా అని దియా అంటుంది. నో దియా, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుందని అనుకుంటున్నా అంటాడు. దియా అజయ్ మాటలు విని తనతో ఇంకా ప్రేమలో పడిపోతుంది. తన కళ్ళల్లో అలా ఏదో కోల్పోయినట్టు చూస్తూ ఉండిపోతుంది, తప్పిపోయినట్టు. దియా అంటాడు. వస్తాను, నేను కూడా వస్తాను అంటుంది. ఆ నెక్స్ట్ నైట్ అయ్యాక అజయ్, ధీరజ్, దియా అందరూ కలిపి రిషబ్ మ్యాన్సన్కి వెళ్తారు. వాళ్ళు ఇంతకు ముందర ఎప్పుడు ఎలా అయితే ఉండేవాళ్ళు ఓల్డ్ డేస్ లాగా శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉంటారు. వసుకి వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. వసు ఇంటికి రాగానే అక్కడ ఎదురుగా అజయ్ తన ఫ్రెండ్స్తో నవ్వుతూ హ్యాపీగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. తనకి అదంతా ఒక కళలాగా అనిపిస్తుంది. వసు రావడం చూసి అజయ్ లేచి నిలబడి నెమ్మదిగా తన వైపు నడుస్తూ ఉంటాడు. అందరి కళ్ళు వసునే చూస్తూ ఉంటాయి. అజయ్ వసు ముందు నిల్చుని నెమ్మదిగా హాయ్ వసు అంటాడు. వసు నమ్మలేనంతగా అలా చూస్తూ ఉండిపోతుంది అజయ్ని. వసు ఏం మాట్లాడకుండా అజయ్ని అలా చూస్తూ ఉండిపోతుంది షాకింగ్గా. సో అజయ్ తన ఫ్రెండ్స్ వైపు తిరిగి గైస్ మీరు కంటిన్యూ చేయండి, నేను వసుతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి వసు హ్యాండ్ పట్టుకుని ఒక రూమ్ వైపుకి తీసుకెళ్తాడు. ధీరజ్ ఆ రూమ్ వైపు చూస్తూ వీడు బాగానే ఉన్నాడా లేదంటే బాగానే ఉన్నట్టు నటిస్తున్నాడా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. లేదు ధీరు అంటూ రిషు తల అడ్డంగా ఊపుతాడు. తను నిజంగానే వసు నుంచి మూవ్ ఆన్ అయిపోయాడు, నాకు అర్థమవుతుంది అంటాడు. అవును ధీరు, రిషు చెప్పింది నిజమే అని దియా అంటుంది. మరైతే దేనికి లేట్, పార్టీ అంటూ ధీరజ్ అరుస్తాడు. దియా రిషులు నవ్వుతూ ఉంటారు. సరే పార్టీ జరుపుకుందాం కానీ ఫస్ట్ వాళ్ళిద్దరిని రానివ్వు, అప్పుడు అందరం కలిపి చేసుకుందాం అంటుంది. రిషబ్ ధీరజ్లు హా అన్నట్టు తల ఊపుతారు, ఓకే అన్నట్టు. అప్పుడు రిషు మనసులో ఇలా అనుకుంటాడు, చాలా సంవత్సరాల తర్వాత నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఫైనల్గా నాకు ఇప్పుడు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు, ఎలాంటి విచారం, ఎలాంటి బాధ, ఏ బాధలు ఉండవు అని కొంచెం రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో గాయస్, నిన్న ఒక పోస్ట్లో చెప్పాను కదా, అందరూ అజయ్లా ఉంటే తనలా ఆలోచిస్తే లైఫ్లో ఎలాంటి బాధ ఉండదు, లైఫ్ ఏం పెద్ద కష్టం అనిపించదు. మన బాధ పెద్దది అనుకుని మనం బాధపడుతూ ఉంటే ఆ బాధ ఎప్పటికీ పోదు. సో ఎప్పుడు అజయ్ ఎలా అయితే పాజిటివ్ సైడే చూస్తూ ఉంటాడో మనం కూడా అలాగే పాజిటివ్ సైడే చూడాలి అనుకుంటున్నాను. థింక్ పాజిటివ్ అండ్ స్టే హ్యాపీ. గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.